ఎందుకు తెలియదు ఫస్ట్ రాగానే పలకరించిన నిన్నే కదా ఫస్ట్ మాట్లాడి బస్ పలకరించింది కదా ఫస్ట్ వెంకట సార్ ఎక్కడ స్టేజ్ మీద ఒక పాట పాడాలి ఎందుకంటే ఎప్పుడు పరిచయం అదే మంది పాట పాడాలి వెంకట సార్ ఎక్కువ వెంకట స్వామి మన స్కూల్లో మంచిగా సాంగ్స్ పాడేది కానీ దాదాపు ఎవరికి గుర్తులేదు. ఇక నా కోసం చెప్పని ఏం లేదు సెలబ్రిటీ కాదు మళ్ళీ చదువుకున్నట్టు నాకు భయం ఎక్కువ ఉండదు చదువుకో ఎక్కువ నేను భయపడ్డాను ప్లస్ పాట పాడినా స్నేహం కోసం వచ్చిన కాబట్టి ఒక పాట పాడతా స్నేహాని కన్న విన్నా లోకాన లేదురా పడదా కలిదరా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది విశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న కడదా అదే ఎప్పుడంటే వీళ్ళంతా అమ్మాయిలు కూడా భయపడలేదు పాట కదా కానీ మీరు నిజంగా అటు కావద్దు కానీ జోకు కానీ మాకంటే మీరే కొంచెం యాక్టివ్గా ప్లస్ పెట్టుకున్నారు నాకు కాదు వీడు అందరూ ఒక విషయం గుర్తుందా మనం స్కూల్ ఫేర్వెల్ పార్టీ అప్పుడు తర్వాత మన అందరం లాస్ట్ కలుసుకొని వెళ్తున్నాం బాగా ఎమోషనల్ అయిపోయిన ఆ రోజు నేను అందుకే రేపటి నుంచి స్కూల్కి వస్తామో రామో అన్నప్పుడు చాలా నువ్వు బిడ్డ పెళ్లి చేసావు నువ్వు మావే నువ్వు మావే బిడ్డ పెళ్లి చేసినావు అయితే అంత దొంగలేనా మన దగ్గర నేను ఒక్కనే మంచిగా సారా అంటే అటు కావద్దు దాదాపుగా నేను కొంచెం నాకు గుండె మంచిది దాదాపుగా కానీ అందరినీ చాలా లవ్ చేసుకోండి అంటే మాట్లాడలేం తప్పు అనుకోవద్దు అందుకే వాళ్ళు బతికిపోయారు ఆయన లేకపోతే నాకు బలైపోతుండే వీళ్ళందరూ నథింగ్ ఓకే సంతోషంగా ఏమే అదే అదే ఎప్పుడు బయలైనా బలే కదా అయ్యో నేను మరీ ఇంకా బెటర్ కాదు కాబట్టి చెప్తున్నా మీకు ఇక బెటర్ లైఫ్ దొరికింది అని చెప్తున్నా అట్లా సరే లైఫ్ అయితే అప్పుడు వీడు ఒక మాట అన్నాడు ఇంకా గుర్తు ఈ ఇయర్ అంతా మనం చిట్కేసినంత టైంలో అయిపోయిందంట వాస్తవం దాంట్లో చాలా ఎమోషన్ అవుతుంది నిజంగా మనం అందరం కలిసి చిట్కేసినంతలో 10th అయిపోయింది మనకి చూస్తూ అయిపోయింది అప్పుడు మళ్ళీ తర్వాత ఆ ఓవర్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఇంజనీర్స్ అయినా కూడా గుర్తుంది మళ్ళీ తర్వాత చిట్కేసినంత టైంలో తెలుసు చాలా హ్యాపీగా నెక్స్ట్ అడగనులే చిరునామా మైనా ఏమైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా ధారలకే ఇస్తాడు ఖచ్చితంగా వచ్చేది ధారలకే సిరుమువా తారడే చిరుమువా అరివిల్లు రంగుల్లో వర్ణాలే చిరు
పలికిన చిలకవు ఉలకవు పలకవు ఏమైనావో మైనా చిలిపిలి పలుకున్న చిలిపిగా పలికినవో మైనా మైనా. ఇప్పుడు అంతాక్షరిలో పాడతాం. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ చాలా మందికి మా అబ్బాయిలకు కూడా నేను 23 ఇయర్స్ నుంచి కట్ అయిపోయినాను. నా ఇంటర్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను ఈరోజు మార్నింగ్ షాక్ అయ్యాను నిజంగా. 23 ఇయర్స్ తర్వాత మార్నింగ్ రోడ్ మీదకి వస్తే అందరూ నన్ను పేరున అసలు పేరు గుర్తు పెట్టుకొని మరీ వణుకుతున్నాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్ అందరికి హాయ్. అండ్ నా పేరు నాగేష్, నేను ఉండేది హైదరాబాద్. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఫస్ట్ పాప ఫస్ట్ క్లాస్, సెకండ్ పాప యూకేజీ. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా. మందు కూడా సామాగ్రి అంత ఉన్నది, మీరేం తొందరపడదు. ఓకేనా? నా పేరు సతీష్. అందరు పంప సరి చేయడం, కొందరు పొద్దు సరి చేయడం, ఇది నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా? క్లాస్ లో ఫస్ట్ లైన్ ఉండేది వీడు మా కుమార్ గారు, అంతే కదా. నేను మహేశ్వర్ గారు, మహేశ్వర్ గారు, కృష్ణ గారు, అమ్మాయిలో నాకు విడగలేదు ఉంటుంది తప్ప. మరికొండ తెలుసు, కీరైతే తెలుసు, పీరైతే తెలుసు, పేరైతే తెలుసు, గుజ్జరైతే తెలుసు, సైనికులు తెలుసు, చాలా మంది తెలుసు. అబ్బాయిలు ఎవరు తెలియదు నాకు. ఇప్పుడే వస్తున్నా. ఫోకస్ అంటే మీరు అందరు చెప్పలేదు, నేను ఒక్కరు చెప్తాను. అయితే నేను 6th క్లాస్, 5th వరకు, ఫస్ట్ నుంచి 5th వరకు అందరూ కోయడే మా శ్రీశావిద్యానికి. బట్ ఏంటంటే ఇవన్నీ చూసిన భయమే, ముఖ్యంగా ఏ జ్యోతి. ఇంకో రచిత ఉండేది, రెండో పడేది మా లీడర్ ఉండే. ఆమె కాళ్ళకి తీసి తొక్కేది ఇట్లా. అంటేనే భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయమే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే ఒక సందర్భం వచ్చింది. ఏ రమేష్ గారు నేను ఒక దగ్గర నుంచి, అరే నాదేదో తీసుకోరా. అయితే లవ్ చేసినవారా అన్నారు. అంటే నాకు లవ్ చిన్న పోరాలు మాకే తెలుసు, నాకు దీపిక అంటే ఇష్టం రా అన్నారు. చిన్నప్పటి సంప్రదాయం అలా కూడా తెలియాలి కదా, ఎవరు నేను లవ్ చేసి అంటే నీకెవరు ఇష్టం రా అన్నారు. నాకు ఏ జ్యోతి అంటే ఇష్టం రా. అంటే నాకు తెలియదు అసలు. పోవాలి, స్కూల్ కాడి పోవాలి, చూడాలి, గిడాలంటే ఒక్కరోజు వేరే నాకు కాదురా. నేను అసలే ఒక మార్కు తక్కువ వచ్చి నాకు బాగా అనిపించింది. 3 నెలలకు 25 మార్కులు వచ్చి నాకు 24 వచ్చినాయి. ఎందుకు వచ్చింది? నాకు చదువులే ఫోకస్ బాగుంది. అట్లాంటి గత ఏ జ్యోతికి ఏదైనా ప్రపోజ్ చేస్తే స్కూల్లోని పడికొండల ముఖం పెట్టుకుంది. అది మొత్తం చెప్పు కింద అందుకే నేను చెప్తున్నా, చెప్పడంతో దొక్కిపించారు. అందరికి భయం ఉండేది. ఎందుకంటే క్లాస్మేట్స్ వాళ్ళ అన్నయ్య రమణ అందరూ ఒక్క 2 నిమిషాలు. అయితే అయితే అయిపోయింది. మీకు మాకు అసలు ఇలాంటి సంబంధం లేదు, మీతో ఫ్రెండ్షిప్ లేదు, మీరంటే భయం, మా మేము చూసుకునేది మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా. అయితే మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఎంత చెప్పినా అది కరిగిపోని, అంటే ప్రతి మనిషిలో మంచి ఉంటే చెడు ఉంటుంది. నా విషయంలో మాత్రం చాలా జరిగింది.
అంటే నేను అప్పుడు ఎంత సిన్సియర్ ఉంటానో తర్వాత అంత అలా ఉండేది. అయితే నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. వినండిరా, చెప్పద్దారా నేను? అరే అలాంటి సందర్భంలో వీళ్ళు నన్ను ఒక కంటికి రెప్పలాగా ఎట్లా అంటే నిజంగా నేను ఈ రోజు బ్రతికునడానికి కారణం మా అమ్మ నాన్న, వేరే ఎవరు కాదు. మా శ్రీహరి గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, రామకృష్ణ కానీ, కృష్ణ కానీ చాలా మంది ఉన్నారు. చెప్పద్దారా మంచి చెడు ఒక పాజిటివ్ కూడా ఉండదు. పాజిటివ్ వీడైతే తమ్ముడైనా నాన్న అన్న పెద్ద, అందరికంటే పెద్ద వీడు పెద్ద. నాకు అన్నే ఇప్పుడు మా ఇంటికి వస్తే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు అంటే వీడే అంటారు. నేనే దీని తర్వాత మామగాడు ప్రవీణ్ గాడు, శ్రీహరి గాడు, మా తమ్ముడు, మా జాని, విష్ణు గాడు, వీరమేష్ గాడు. అయ్యో రోజు ఇంటిలో వారా అసలు నేను మాట్లాడే తక్కువ. అసలు మాట్లాడా ఏదో నాకు మాట్లాడాలనిపించింది, దానికోసం మాట్లాడా. సారీ మీ అందరూ బోర్ కొడితే సారీ. థ్యాంక్ యూ. మా మోహన్ అయితే అంతకంటే ఏం చెప్పాలి, దీనికి కథ కర్మ క్లియర్ వీళ్ళే. నేనైతే మెసేజ్ చూసే కానీ ఏం రిప్లై కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సైలెంటే, ఎక్కడ ఓపెన్ కావాలో అక్కడనే అయితే నేను అన్నిటికీ రియాక్ట్ కాను. అది నా తత్వం. ఓకేనా? సారీ మరి మీకు అందరికి బోర్ కొట్టిందే సారీ. కొడుకో బిడ్డ, కొడుకు 8th క్లాస్, బిడ్డ 5th క్లాస్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను హైదరాబాద్లో. ఇది లేడీస్ అంటే సుజాత కామె తెలుసు, కవిత, రేణక, రజని, చెల్లి తెలుసు. అంతే, నాకు ఎవరు తెలియదు ఎక్కువ. నన్ను అందరూ చిన్ని నేను 2008 నుంచి మీ అందరికి కొంచెం కమ్యూనికేషన్ లేకుండా దూరం పోయి హైదరాబాద్ ఉంటున్నా. అయినా కూడా మా జాని దగ్గరనే మేము పక్కనే ఉంటాము. మన కొందరు ఫ్రెండ్స్ తోటి వాటి ఏమన్నా ఏడుస్తారంట. నేను 2008లో హైదరాబాద్ BHL లో జాయిన్ అయినా. ఇప్పుడు అక్కడే సెటిల్ అయినా. నాకు 2 అబ్బాయిలు, 8th, 7th. ఇక మన ఫ్రెండ్స్ తోటి అందరితోటి కమ్యూనికేషన్ లో ఉంటా. కాకపోతే వీళ్ళు ఎవరికి కొంచెం గుర్తుపట్టకుండా ఏమనుకోవద్దు. ఇక మా అన్న అయినా, మా జాని అయినా, వీళ్ళందరూ అయినా కూడా థ్యాంక్ యూ. మజ్జి నా పేరు కిరణ్ కుమార్, మిస్సెస్ స్వాతి. I have one more daughter studying English. Married. Thank you. And 70% of total identify. Thank you. మనం 10th క్లాస్ బ్యాచ్ అప్పుడు నేను మైక్ సెట్ అరేంజ్ చేసేది స్కూల్లో. నేను హరీష్, కవిత, జ్యోతి వీళ్ళందరూ కూడా గుర్తుకు రావచ్చు. మా అల్లుడు నేను పోటీ పడే డాన్స్ విషయంలో అప్పుడు సినిమా ఇది రవితేజది బేబీ బేబీ డూ అంటే టీచర్ భవేందర్ సార్ బంద్ చేశారు ఆ పాట డాన్స్ లా. కానీ నేను ఒక లెవెల్లో అంటే క్రిస్టియన్స్ లా పాస్టర్ వెళ్ళిపోయినా. మా అల్లుడు మా వంటికు అల్లుడు డాన్సర్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ మా అక్క క్రిస్టియన్, మా అల్లుడు వాళ్ళ ఇంట్లో వెనక ధర్మపురం నుండి. అదేవిధంగా వచ్చిన గర్ల్స్, బాయ్స్, ఫ్రెండ్స్ కు చాలా థ్యాంక్. ఎందుకంటే మనము అన్ని పనులు బిజీలు అయిపోయినాం. ఫస్ట్ మన ఫ్యామిలీ మనము గడుపుకొని ముందుకెళ్ళాలని 25 years అయింది. ఎట్లా అంటే మేము మేడారం పోయినప్పుడే అందరం పిలుద్దాం అనుకున్నాం. స్కూల్లో పెడదామంటే స్కూల్ రూపురేఖలు మారినాయి మామ. హై స్కూల్ అయితే బాగుంటుంది అన్నప్పుడు రాధిక కాంటాక్ట్. ఎందుకంటే సోషల్ డిపార్ట్మెంట్లో నా కార్ ఎంగేజ్ నడుస్తుంది గత 2010 నుండి. మా మిసెస్ చాలా మంది తెలుసు, కేంద్ర బ్యాంక్ దగ్గర జిరెక్స్ సెంటర్. నా బిడ్డ ఫస్ట్ ఇయర్ సోషల్ వెళ్ళిపోయారు. మా బాబు 10th క్లాసు కేంద్ర విద్యాలయం KV. నాకు 2 పిల్లలు,
అదేవిధంగా మా మిస్సెస్ నేను చేస్తాను. ట్రావెల్స్ ఉండే నాకు 3 కార్స్ ఉండే, కానీ ఈ లాక్డౌన్ కానీ ప్రాబ్లం తోటి తీసేసి ఒకటే కారు గౌరవ డ్యూటీ పెట్టుకున్నా. 2010 నుండి జిరెక్స్ సెంటర్ ఉన్న జగదీష్ కూడా పరిచయం, గురుప్రసాద్ వీళ్ళంతా బ్రదర్స్ సిస్టర్స్ గా 15 నెంబర్స్ దాకా కొందరు తెలుసుకోవచ్చు. కానీ 90% వీళ్ళందరికీ అనుకూలంగానే ఉంటా. దేవుడు ఆ విధంగా ఇచ్చినట్టు మీరు హ్యాపీగా మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీ తోటి సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు మన మ్యారేజ్ కి ఎదిగిండ్రు కనుక ఓలుకోలు కాంప్లికేషన్ చేసుకున్నప్పుడే మన అందరం హ్యాపీగా ఉంటాం. చిన్నప్పుడు ఎంజాయ్ చేసినావు, అన్ని చేసినావు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఎప్పటికీ మనం జీవితకాలం మరణం వరకు ఉండాలి. బాయ్స్ అయితే నాకు అందరు కాంటాక్ట్ లో ఉంటారు, గర్ల్స్ అయితే తెలియదు, నాకు దాదాపు ఎవరు తెలియదు. సో నా పేరు మహేశ్వర శ్రీనివాస్. ఓకే, సారీ ఏమనుకోవద్దు. ప్రజెంట్ అయితే నేను అకాడమీ పెట్టుకున్నాను ఇంట్లోనే, మేము ఉండేది మడికోన్లోనే. సో నేను 19 years ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన, ఇక చేయలేక అకాడమీ పెట్టుకున్నా. మార్నింగ్ చెప్తాం, మా బిజినెస్ ఓన్ బిజినెస్ ఉంది, అది చేసుకున్నాం. మా మిస్సెస్ పేరు స్వాతి, నాకు 2 పిల్లలు, పాప 9th క్లాస్, బాబు 4th క్లాస్. ఓకే, సో థ్యాంక్ యూ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు నవీన్, మా మిస్సెస్ పేరు లావణ్య, నాకు ఒక అబ్బాయి 1 year బాబు. నేను మార్కెటింగ్ చేసుకున్నాను. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒకరు 1st year, ఒకరు final year. నేను రైల్వే జాబ్ చేస్తా. 18 years అయింది. మీ గోవాలో సెటిల్ అయింది. గోవా నుండి వచ్చింది ఇక్కడికి. గోవాలో ఇల్లు కూడా ఇస్తున్నారు, అక్కడనే ఉన్నారు. 1 year ఎప్పుడో ఒకసారి వస్తాను పోతారు. మనం అందరూ కలవడానికి వచ్చింది. అన్ని క్లీన్ పెట్టి అమ్మాయికి కూడా ఒక బాబు కూడా. సెకండ్ అమ్మాయి ఏమో బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ కొత్తగూడెం. అబ్బాయి 2-wheeler మెకానిక్. అదే ముందుగా ఇంకో విషయం, మీకు కొంతమందికి 90% తెలుసు, 10% ఎవరు తెలియదు. విద్యా కమిటీ మనం చదువుకున్న స్కూల్లో ముందు విద్యా కమిటీ చైర్మన్ కూడా ఉంది. 9.5 సంవత్సరాలు చేశాం. మోహన్ లాల్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఎస్సీ బీడీ కంప్లీట్ అయింది. ప్రజెంట్ నేను బిజినెస్ చేసుకుంటున్నా. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఎంఎస్సీ బీడీ చేసినా కానీ ఇంతవరకు ఇంటర్మీడియట్ గ్రూప్ ఒకటి ఉంది, డిగ్రీ గ్రూప్ ఉంది, పీజీ గ్రూప్ ఉంది, బీడీ గ్రూప్ ఉంది, చాలా గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఏ ఒక్క గ్రూప్ లో కూడా ఏ ఒక్క రోజులో మిస్ అయ్యి రాదు. గ్రూప్ లో కూడా ఓన్లీ ఈ ఒక 10th క్లాస్ గ్రూప్ మాకు చిన్నప్పటి నుంచి గ్రూప్ మిఠాయింది, అది కంటిన్యూ అవుతుంది. మా ఫ్రెండ్షిప్ బాగుంది. మీరు అందరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరికి థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. నేను తెలుసా కొంచెం మొరటుగా ఉండేవాడిని, అంటే మీ పట్ల కాదు, ఆ క్లాస్లో నేనే పెద్దగా అందరినీ మానిటర్ చేసుకుంటాను. ఏ విషయంలో అయినా బెదిరిస్తూ ఇందులో 97 ఎస్కర్షన్ వచ్చింది. ధవళేశ్వరం, నాగార్జున, కిన్నెర సంఘాలు ధవళేశ్వరంలో ఫస్ట్ మనం ఉన్నప్పుడు ఎన్సీసీ మాస్టర్ కుమార్ సార్, మీ అందరికీ గుర్తున్నారా సార్? భగవాన్ దాస్ గౌడ్ ఎందుకు గుర్తున్నారు? భగవాన్ దాస్ గౌడ్ సార్ మనకి తెలుసురా, వాళ్ళకి ఎంతవరకు గుర్తున్నారు? భగవాన్ దాస్ గౌడ్ అన్ని సబ్జెక్ట్ చెప్పేవాడు, హిందీ తెలుగు అన్ని ఎవ్రీథింగ్ అన్ని చెప్పేవాడు. ఎక్కువ తెలుగు హిందీ చెప్పేవాడు, కానీ అన్ని చెప్పేవాడు. రఫ్ నోట్స్ ఇచ్చేవాడు. ఈరోజు నేను చెప్పుకోవడం, నేను 10th చదివాను. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ 98లోనే మా ఫాదర్ చనిపోయాడు మేలో. అప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కొంచెం మోటివేషన్తో పట్టించుకోలేదు, చదవలేదు, ఫర్దర్ స్టడీస్ ఏం చేయలేదు.
98లో చనిపోతే నా డేట్ ఆఫ్ బర్త్ మన దాంట్లో తక్కువ పడ్డది. ఆల్మోస్ట్ ఆల్ కంటే ముందు బ్యాచ్ ఉండాలా నేను ఈ బ్యాచ్ లో ఉన్నాను కదా, ఏజ్ తక్కువ పడ్డది నాది. 2001లో నాకు అపాయింటెడ్ రైల్వేస్. అది ఇది కంపాషనేట్ రోడ్ మై ఫాదర్ది. నాకు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం మొదటగా బయట సొసైటీలో అంటే ఎవరిని ఏమన్నవాడిని కాదు, నా మీదకి వస్తే ఊకునేవాడిని కాదు, కొంచెం గొడవలకు ఎక్కువ వెళ్ళేవాడిని. ఎక్కువ మా చెల్లెకి తెలుసు వెనుక, ఈ చెల్లెకి తెలుసు, రవణ వల్ల చెల్లెకి తెలుసు. ఇక నాకు అనుకున్నాను నేను ఇక ఉండద్దు, మన తెలంగాణలో ఉండద్దు, ఏపీలో ఉండదు, అప్పుడు ఏపీ కదా ఉండద్దు అని డిసైడ్ అయిపోయి గుల్బర్గా డిస్ట్రిక్ట్ కర్ణాటక సేడంలో నేను రైల్వేస్లో గ్రూప్ డీగా అపాయింట్ అయ్యాను. అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుంది, కష్టం ట్రాక్ మ్యాన్ అన్నారు, ట్రాక్ మ్యాన్ గ్యాంగ్ మ్యాన్ అనే వాళ్ళు. కానీ ఈజీగా చేసేవాడిని నేను, ఎందుకంటే నేను ఎక్కువ పనులు చేసేవాడిని కాబట్టి ఈజీ. ఆ వర్క్ అనేది నాకు పెద్ద సమస్య కాదు. మామూలుగా పెద్దవాళ్ళు అక్క వాళ్ళ ఫాదర్ చంద్రయ్యతో పని చేసేవాడిని. నన్ను అరే చిన్నాను ఇట్లా ఇంత బక్క ఉన్నా ఎట్లా చేస్తావురా, అప్పుడు బక్క ఉండేవాడిని, ఎట్లా చేస్తావురా అని చెప్పి అడిగితే మామూలుగా వాళ్ళకి లివ్ లెటర్ రాస్తా ఉండేది. వాళ్ళకి ఎవరికి రాయపోయారు ఆ పూర్వంలో, అంటే 2001 ఆ మూమెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదువుకునే వాళ్ళు లేదు, లీవ్ లెటర్ రాస్తా ఉండేది. అంటే నాకు ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఆ హ్యాండ్ రైటింగ్ ఆ లీవ్ లెటర్స్ మా సెక్షన్ ఇంజనీర్ కలిసి నువ్వేం చదువుకున్నావు, నేను 10th సార్ తెలుగు అని చెప్పి నన్ను 2003లో తీసుకున్నాడు ఆఫీస్లో. అక్కడి నుంచి 2008లో నేను కాజిపేటకు రాకుండా మహబాద్కి వెళ్ళిపోయాను. కాజిపేటలో ఉంటే మళ్ళీ కల్చర్ అలవాటు అయిపోతుంది, ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నేను మహబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళాను, అదే గ్రూప్ డీగా. ఈరోజు ఒక టెక్నీషియన్ 1 గ్రేడ్లో ఉన్నాను. ఒక యాజ్ అ సూపర్వైజర్గా నా కింద ఒక 30 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒకటే డిసిగ్నేషన్, ఇంతకుముందు ప్రీవియస్ ముఖదాం అనేవారు, ఇప్పుడు ఒక ట్రాక్ మెంటర్ గ్రేడ్ 1. అంటే నెక్స్ట్ జేఈ పోస్ట్లో ఉన్నాను. నేను ఎట్లా ఫీల్ అవుతానంటే నా ఎడ్యుకేషన్కు ఇది చాలు, అధికంగా ఆశపడి పెద్ద తలపు నొప్పి ఎందుకు. లేట్ మ్యారేజ్ 2010లో అయింది. నాకు 2 పిల్లలు. మా మేడం పేరు దీపిక, నాకు ఒక పాప వచ్చేసి 7th క్లాస్, మొబైల్లో నాతోనే ఉంటుంది. బాబు వచ్చేసి 5th క్లాస్, టీపీఎస్ లాస్ట్ ఇయర్ వేసాను, ఇక్కడ హాస్టల్లోనే ఉంటాను. 2 చిన్న పిల్లలు. ప్రస్తుతానికి అమ్మ ఇక్కడే ఉంటుంది, ఇల్లు కూడా ఎవరికి ఏం లేదు, అమ్మ ఒకటే ఉంటుంది. మనతో మా ఫ్రెండ్సే కాకుండా మన ఫ్రెండ్సే కాదు, మన బంధుత్వం, నేను తిరిగిన నా దోస్తాను, నేను ఎప్పుడో ఎక్కువ ఉన్నది ఎక్కడ అంటే మా వాల్మీకిలోనే ఎక్కువ ఉండేవాడు, లేదంటే ముదిరాజు. నన్ను ఎవరు వాల్మీకి కృష్ణ సరే శ్రీలతకు తెలుసు, నేను ఎప్పుడు చూస్తే తెల్లారు వాళ్ళ ఏదేది ఇక్కడ ఉంటాడు అనేవాళ్ళు. మనకంటే సీనియర్లతో తిరిగేవాడు, కానీ ఏ రోజు ఎలాంటి తప్పులు అయితే చేయలేదు, ఎక్కడేం చేయలేదు. కాకపోతే కొంచెం మురడిగా అన్నిట్లో దూసుకోవాలి వారిని. దాదాపు మీకు అట్లా పరిచయం ఉండదు. రాంపూర్ వాళ్ళు మాత్రం నాకు ఎవరు తెలియదు, మామూలుగా వేరు కొంతమంది తెలుసు. ఈరోజు సార్ శ్రీహరి నేను చాలా అంటే ఇక మేము చెప్పుకోవద్దు. వాడిని ఇప్పటివరకు ఎవరైనా తిట్టడో నాకు తెలియదు, మామూలుగా తిడతాను, అట్లా ఉంటుంది. వాడు రావాలరా అంటే రావాలంతే, వీలు పడకుండా కూడా వీలు చేసుకొని వచ్చా. నేను దాదాపు చాలా మంది నా క్లాస్మేట్స్ కాదనుకున్నాను, 2 అంటే అప్పుడు మనకు ఎడ్యుకేషన్ కాదు కాబట్టి మీరు ఎక్కువ తెలియదు. మీరు తెలుసు టీచర్ వాళ్ళ పాప వెంకటేశ్వర స్టూడెంట్, శ్రీలంక తెలుసు, అక్క తెలుసు, శ్రీలంక తెలుసు. కాకపోతే నాకు ఏంటంటే మా క్లాస్మేట్స్ కాదు, మా రజిత తెలుసు, తిరుమల తెలుసు, మా రేణుక అక్క తెలుసు, ఈ మా మూల రజిత తెలుసు, చెప్తాం మా రజిత తెలుసు, కే రజిత. కాకపోతే నాకు అంత మాట్లాడడం అయితే రాదు ఇంతవరకు. మీకైతే తెలుసో తెలియదు, నేను ఇదండి నా లైఫ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మహబాద్లో సెట్ అయ్యాను. ఇంకొక 18.5 years సర్వీస్ ఉంది, 24 years సర్వీస్ అయిపోయింది, ఇంకొక 18 years సర్వీస్ ఉంది. భగవంతుడు దేవాల మీ ఆశీర్వాదంతో రాయరాగ్యాలు వెళ్తుంటే అది కూడా కంప్లీట్ చేసుకుంటాను అనుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినంత అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 25 సంవత్సరాల సందర్భంగా మన క్లాస్మేట్స్ అందరం కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. చాలా మంది మన బాయ్స్ కూడా గ్యాదర్ కాదు, ఆడవాళ్ళు అయితే కూడా వాళ్ళే ఎక్కువ, మనమే తప్పలేదు. చాలా మంది ఒక 40% నాకు తెలిసిన వాళ్ళే,
పరిచయస్తులు తెలుసు, దాదాపు 40% తెలుసు. శ్రీవాణి, జ్యోతి, ఆ జ్యోతి, సరిత, అనిత, ఆ జ్యోతి, రజని, సరిత, దాదాపు వాళ్ళు మనకు అట్లా. ఇప్పుడు రజని అప్పుడెట్లున్నా ఇప్పుడు ఎట్లా ఉన్నది అదే నవ్వు. అటు ఎందుకు ఎట్లా ఇప్పుడు అట్లే అంతే కదా. ఆ సుజాత అదే, ఆ కవిత, ఆ రజిత కూడా అంతే కదా. కానీ నేను మీరు మర్చిపోతుగా నేను మర్చిపోలేదు. ఈ సందర్భంగా ఇంతమంది మనం కలుసుకున్న ధన్యవాదాలు అందరికీ. మన 97-98 బ్యాచ్ ఇంతమంది గ్యాదర్ కానికి ముఖ్య కారణం ఏంటంటే మన క్లాస్మేట్లో ఎవరైనా జరిగిపోయిన ఉన్నారు, ఒక 4 జరిగిపోయిన 8. అది అందులో ఒక 4కి మనం అందరికి నేను అదే చెప్తా. కొద్దిమంది ఏంటంటే ఇంతమంది గ్యాదర్ కానీ కారణం ఏంటంటే ముఖ్యంగా అదే మనం జరిగిపోయిన వారికి మన క్లాస్మేట్స్ ఏదో అయిపోయింది ఎటు దూరం అయిపోయినాం కాకుండా వాళ్ళ కుటుంబానికి మనం ముందుండి సహాయం చేసినాం 100%. మనం అలా ₹1 కూడా ఎవరు తినలే. ఎంతమంది అంటే అంతమంది. ఇంతమంది గ్యాదర్ కానీ ముఖ్యం అదే, ముఖ్యంగా అయితే అది అదేరా అదే. అది మన ఎన్ కుమారస్వామి అయినా కానీ మన రాజేష్, క్లాస్మేట్ రాజేష్ అయితే వారికి మనం 10 days కార్యక్రమం మనమే చేసినాం మన క్లాస్మేట్స్. మళ్ళీ ఇంకోటి సంపత్ గౌడ్, ఆయనకు మనం డొనేట్ చేసినాం. మధుసూదన్ రిపోర్టర్, ఆయనకు మనం వాళ్ళ పాప మీద 50,000 ఫిక్స్ చేసినాం. అలాగే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ కావాలని మీరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా అదే రకంగా సాయం చేస్తే మన ప్రోగ్రాం ఇంకా ముందుకు సాగుతాయని కోరుకుంటున్నాను. అదే ఈ అమ్మ అయితే వాస్తవానికి మన మిత్రులు కోల్పోయినందుకు వాళ్ళందరి కుటుంబానికి మేము ఆర్థిక సాయం చేసినాము. అంటే వీళ్ళకి తెలియదు కానీ మేము అందరికి ఆర్థిక సాయం చేసినాము. మన మిత్రులు కోల్పోయినందుకు ఈవినింగ్ వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. అందరూ సహాయం చేసినాం. మన గ్రూప్ లో ఉన్న మిత్రులందరూ ఆర్థిక సాయం చేసినారు. నా పేరు తిరుపతి. పాపలు, పెద్ద పాప 9th, సెకండ్ పాప 4th, థర్డ్ పాప 3rd. నేను ఆంధ్రజ్యోతిలో ఏరోపిషన్ చేస్తాను. మన రేపు పేపర్లు వేపిస్తా, పేపర్ కూడా వస్తుంది. ఇట్లా గ్యాదర్ అయినందుకు నా పేరు రమేష్, మాది రొట్టెబండ. అదిరా హచ్చు హచ్చు. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వచ్చినందుకు. నాకు 2 అమ్మాయిలు, పెద్ద పాప బీటెక్, చిన్న అమ్మాయి 9th. In railway employee, this is my Kalyan. I have 2 daughters, Sneha and Neha. They are school 7th class. హాయ్ ఫ్రెండ్స్, నేను కుమార్. దానికి బాగా ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఆమెనే. తర్వాత రమేష్. నాకు 2 బిడ్డలు. మా భార్య పేరు రేణుక. 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేసిన. నా బిడ్డలు మనవరాళ్ళు, ఒక మనవాడు. వీళ్ళు 13 years పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలియదు, అందుకే 20 years చేసుకున్నా మ్యారేజ్. అదేం లేదు, అందరు కూడా ఉండాలి, అట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. నేను చూసినా అదృష్టం మీరు కూడా చూడాలనుకుంటున్నా. దాంట్లో తప్పేముంది? స్కూల్లో ఫస్ట్ అందరికంటే ముందు నిలబడే నేనే. ముందు నిలబడేటప్పుడు నిలబడే
నేనే సూపర్. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరినీ గుర్తుపట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం చిన్న గుర్తొస్తలేదు. గోవా నుంచి ప్రత్యేకంగా మన నెక్స్ట్ శివకుమార్ దయాకర్ అందరు రావాలి. దయచేసి ఒక పేరు కాకుండా మీరే స్వచ్ఛందంగా రావాలి. పాప బాబు బాబా నెక్స్ట్ విష్ణు. 5 మెంబర్స్ ఉన్నారు అంతే, ఓన్లీ 5 మెంబర్స్. హాయ్ నెక్స్ట్ అందరికి హాయ్. పేరు విష్ణు, మా మిస్సెస్ పేరు నాగహర్షిత. ఒక బాబు 6 years బాబు, నౌ 5th standard. నౌ ప్రజెంట్ ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ. నేను టైలరింగ్ చేస్తున్నాను. హలో, నా పేరు వెంకటేశ్వర. నాకు 2 బిడ్డలు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను. మీరందరికీ థ్యాంక్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ శివకుమార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు సత్యనారాయణ. నాకు 2 బాబులు, ఒక బాబు 10th, ఒక బాబు 8th. 2 బాబులు ఒక చిన్న ఉన్నది. స్నేహం కోసం ఒక చిన్న కవిత. అలలకు అలుపు లేదు, కళలకు రూపు లేదు, మౌనానికి భాష లేదు, స్నేహానికి చావు లేదు. స్నేహం ఎప్పుడు చావదు. ఎన్ని సంవత్సరాలకున్న స్నేహంలో బంధం అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఎవరు ఎంతమంది గుర్తున్నావు సార్? చేతులు ఎత్తాను. జీరో లిస్ట్ లో ఉన్నాయి. ఒకవేళ చేతులు ఎత్తుండే గుర్తుపట్టలేదా? అమ్మాయి గుర్తుపట్టలేదా? శివకుమార్ అంటారు నన్ను. గడ్డం శివకుమార్, గడ్డం తిరుపతి, గడ్డం శ్రీహరి అని ముగ్గురు మేము జోడి బ్రదర్స్ లాగా ఉండేటోళ్ళం. గుర్తొచ్చామా? ఒకటే షర్ట్ వేసుకొని వస్తున్నాం, ఒకటే నెక్కలు వేసుకొని వస్తున్నాం. షర్టీల కంటే ఒకటే సేమ్ దసరా వచ్చిందంటే ముగ్గురు ఒకటే కొట్టించుకుంటాం. ఆ జోడి త్రిపుల్ బ్రదర్స్. అదే కదా స్వామి నేను చెప్పేది. నేను ఒక్కడికైనా వీడు ముందు పోతే నేను వెనకాల, నా వెనకాల ఆడు. మా అన్న నా తర్వాత తిప్పండి. అదే చెప్పాను. నాకన్నా 3 నెలలు పెద్ద వాకన్నా 3 నెలలు పెద్ద నేను, నాకన్నా 3 నెలలు పెద్ద వాడు. అందరూ అనుకుంటారు కదా మమ్మల్ని జోడీ భరోసా, త్రిపుల్ భరోసా. కానీ ఒక్కటి తిన ముందు ఎందుకంటే 25 years తర్వాత ఇంతమందిని గెదర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుసుకుంటాను. నేను ఇంతమందిని గెదర్ చేయడం అంటే అల్లా తప్ప మానగలరు. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నారు. దీంట్లో మీ లేడీస్ లో కూడా కొంతమంది మాత్రమే గుర్తున్నారు. నేను మీకు గుర్తులేకపోవచ్చు. అందుకే లెక్కల కంటే చెప్తాను, షెడ్యూల్ కంటే చెప్తాను. ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు అలాగే తిరిగినాం మేము. కొట్టే కాపీలు ఒకటే కాపీ. గవర్నమెంట్ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి అది కాదురా. మేము ఫస్ట్ క్లాస్ నుంచి కొంతమంది మధ్యలో చేరారా. ఫస్ట్ క్లాస్ నుంచి లైన్ ఊకుండేది. ఎగ్జామ్స్ వచ్చిందంటే ముందు తర్వాత నేను అర్థం చెప్పాను. ఇంకా చెప్పాలి. ఒక శ్రీసాయి జరిగేదో నవరే స్కూల్ నుంచి మళ్ళా ట్యూషన్ కూడా విజయభాస్కర్ ట్యూషన్. కాబట్టి ఇక్కడ అందరం ఒకటే స్కూలు, ఒకటే. అదే అంటున్నా నేను. నన్ను గుర్తుపట్టడానికి ఇవన్నీ ప్రూఫ్లు చెప్తున్నా. కానీ మీరు అందరు ఇంతమందికి నెక్స్ట్ గుర్తుపెట్టడానికి రా. అది థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ సెట్ అయ్యానా. హైదరాబాద్ హ్యాపీగా ఉన్నా. రామకృష్ణ, మధు, ఎవరైనా రండి.
మధు యువరామకృష్ణ, కళాకారుడు యువరామకృష్ణ మన ఉన్న ఫోటో ఇస్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. మామూలు నేను హై స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లస్ నా లైఫ్ కూడా సెటిల్ అయిందంటే నేను ఒక ఆర్టిస్ట్గా సెటిల్ అయినా. నా జీవనోపాధి బ్రాండ్ టీచర్ మన స్కూల్లో ఉండే కాబట్టి నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా లైఫ్ అదే అయింది. నా ఫ్యూచర్ యువరామకృష్ణ మంచి ఆర్టిస్ట్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ పరిచయం కాలేదు. నా పేరు రవిచందర్, నా భార్య పేరు కవిత, నాకు 3 ఆడపిల్లలు. ఆ 3 ఒక అమ్మాయి బీటెక్, సెకండ్ అమ్మాయి ఇంటర్, థర్డ్ 5th క్లాస్. అది థర్డ్ అమ్మాయి ఆ బాబు పుడతారు అనుకోని మా అమ్మ, మా నాన్న, మా అక్కమ్మ వాళ్ళు బాగా మలాక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టినాకనే నా జీవితం మారింది. నేను బిల్డర్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నా, మంచి స్థాయిలో ఉన్నా, నాకు ఎటువంటి ఏం లేదు. పిల్లలుగా చాలా సేఫ్ లేదు. వాళ్ళు పుట్టిన కాంచెలే నా రాత మారింది. ఆడపిల్ల పుట్టే మీరు ఎవరు బాధపడద్దు, వాళ్ళే మన ఇంటి దేవతలు. కాబట్టి ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, చాలా మంది మన క్లాస్మేట్ వల్ల భర్తలు కూర్చుని ఉంటారు. వాళ్ళు కూడా ఏం అది బాధపడద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఎంత రాసింది గంట అనుకుని ఉండాలి. దాని గురించి బాధపడద్దు దయచేసి. జీవితం మనకి ఇచ్చేడు, మనం దాన్ని ఎప్పుడో మనం ఆట బొమ్మలమే అంతే. అంతేగాని మనం రాసుకుని రాలేదు. దేవుడు ఇచ్చే దయచేసి అందరికి బాధ. నాకు అసలు బాధ లేదు. నాకు ఆడపిల్ల సంతోషం తప్ప బాధ లేదు. నాకు ఇప్పుడు ఆడపిల్ల చెప్పిన వాళ్ళు పుట్టినాకనే మన రాత మారి మంచిగా ఉన్నత స్థాయిలో దయచేసి అందరూ కొంచెం భోజనం చేసి ఈవినింగ్ 8 o'clock వరకు మీరు అందరూ మాట్లాడి సహకరించారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిత. కొంచెం లేట్ అయ్యాను, క్షమించండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. మా ఆయన పేరు లక్ష్మీనారాయణ. నాకు 2 పిల్లలు బీటెక్ చేస్తున్నారు. ఒక అబ్బాయి అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఇంకో అబ్బాయి బీటెక్ లో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎం శ్రీలత. దాదాపు అందరికీ గుర్తుండి ఉంటా నేను, కొంతమంది నాకే గుర్తులేరు. ఓకే, ఫస్ట్ లీడర్ అంటే అందరికి తెలుసా అని అనుకుంటారు మీరు. ఈ రోజు అసలు నేను ఇక్కడికి రాలేకపోతుండే, మా బాబు హెల్త్ బాగాలేదు. అయినప్పటికీ కూడా మీరంతా కలుస్తారు అనే ఆలోచనతోనే లేట్ గా రావడం జరిగింది. సారీ. విలేజ్ లో ఎప్పుడైనా వస్తే మన ఫ్రెండ్స్ కలిసినా కూడా ఎవరు మాట్లాడరు. మరి వాళ్ళు మన క్లాసే కదా అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండదు. లేడీస్ అంటే మొహమాట పడవచ్చు, కానీ జెంట్స్ ఖచ్చితంగా బాగున్నారా అన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ హస్బెండ్ పక్కన పెట్టుకుని ఈమె మందలు ఇచ్చింది అనుకో, ఇంటి వేందర తమ పని ఏం కావాలి. కాబట్టి మీరు బాగున్నారా సులత్ అంటే బాగున్నామన్నయ్య, మీరు బాగున్నారా అని తర్వాత మా క్లాస్మేట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒకసారి పలకరించండి. పలకరించాలి. ఎందుకంటే మేము పెళ్లి చేసుకుని ఎక్కడెక్కడ వెళ్ళిపోయినామో, మీరు అసలు అప్పుడు ఏ ధైర్యం చేసి ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేదు. కనీసం మందలిచ్చి చెల్లెలు అని కూడా మాట్లాడుకోలేరా? ఒక చెల్లె స్థానంలో అయినా పలకరించలేరా మీరు అందరూ? ఓకే, కొంతమంది మన ఫ్రెండ్స్ లా అందరూ లేకపోయినారు, కొంతమంది మనకు దూరం అయినారు. కాబట్టి ఇంకొక 10 years తర్వాత పెట్టుకుంటే కూడా ఇంకా కొంతమందిని దూరం అవుతామేమో మనకు తెలియదు. ఇప్పటి వరకు అందరు కలిస్తే బాగుంటుందని ఆలోచనతోటి రావడం జరిగింది. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు అని అంటే ఒక మనిషి విలువ, ఒక ఫ్రెండ్ 25 years నుంచి చూడకుండా ఇప్పుడు అందరం కలుసుకున్నామంటే చిన్నప్పటి క్షణాలు, ఆ కొట్లాడుకోవడం అదంతా. రవిచంద్ర అన్న నాకు ఒక లవ్ లెటర్ ఇచ్చి గా అమ్మాయికి ఇచ్చిరా పో అన్నాడు. తెలిసి తెలియక అప్పుడు ఏదో చేసిండు కావచ్చు. హలో, అదొక స్వీట్ మెమోరీ. రవిచంద్ర అన్న నాకు ఇచ్చిండు అన్న, ఒక అమ్మాయికి ఇవ్వన్నాడు అన్న. వద్దు, పేరు అవసరం లేదు. ఓకే, మీరు 1 side ఇష్టపడడం తప్పేం లేదన్న విషయం అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరు ఇష్టపడినా 1 side కి తప్పు లేదు. ఇష్టపడడం వాళ్ళ కళ్ళ ఇష్టం.
అంతే. ఇప్పుడు అందరు కూడా రావడం కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, నాకు 2 పిల్లలు. మా పాప పేరు అక్షయ, మా బాబు పేరు శివమణికంట. మేము అయ్యప్ప స్వామి భక్తులము. తర్వాత మా పాప 22 ఇయర్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మా పాప పెళ్లి చేసినాము. మా హస్బెండ్ హెల్త్ బాగాలేనందున తనతో కాలు కడిగి చలని పెళ్లి చేయడం జరిగింది. 1.5 year అయితే తన పాప పెళ్లి అయ్యి, మా బాబు వచ్చేసి ఇంటర్ 2nd year ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని అందరినీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. నా జీవితంలో చాలా విషాదం అయినా మిమ్మల్ని చూడగానే ఒకసారి నవ్వాలని కూడా అనిపించింది. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ పొంగల్ అడ్వాన్స్. నేను ఐ థింక్ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే అప్పుడు నాది 4th and 5th స్కిప్ చేసి నన్ను 9th standard లో మా డాడీ ఇక్కడ మడికొండలో తీసుకొచ్చి జాయిన్ చేశారు. దెన్ నేను 9th ending లో వచ్చి ఉండే. సో నాకు అప్పుడు కొంచెం కూడా చాలా అప్పుడే కొంచెం గ్రో అప్ అవుతున్నాం కాబట్టి చాలా అటాచింగ్ మూమెంట్స్ అంతా వీళ్ళతోనే. నా స్కూల్ అంటే అది మర్చిపోయినా ఈ 2 years నాకు చాలా గుర్తుండిపోయింది. చాలా చాలా హ్యాపీ. ఈ 10 members-ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బట్ నేను ఆఫ్టర్ 10th standard దెన్ నేను అంటే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్. మా ఫాదర్ కిక్ బాక్సర్ అండ్ కరాటే ఉండే, సో ఆయన ఎక్కువ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తాడు. సో దానికని నేను అరెండేసి ట్రైనింగ్ తీసుకునే అప్పుడు నేను శ్రీహరి దగ్గర డాన్స్ కూడా వెళ్ళి, గుర్తుకుందా లేదా ఆయనకి తెలియదు. ఆయన నేను నీ క్లాస్మేట్ అని చెప్పేదానికి ఎన్నోసార్లు ఇంకా తిరిగేది. చెప్పినా కూడా ఈయన పట్టించుకోలేదు. ఈ పిల్లలు మన క్లాస్మేట్ అట్లనే అనుకుంటుండే, కేర్లెస్ అనమాట. ఓకే అనుకున్నా. మేబీ భయం లేదు. అది ప్రౌడిష్ కొంచెం ఉంటుంది. అదొకటి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వచ్చినాం కదా, ఇక్కడ గ్యాదర్ అయినాం. సో ఫుల్ హ్యాపీ ఉంది. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి మా ఫాదర్ రూట్ లోనే వెళ్ళిపోతున్నా, టోటలీ స్పోర్ట్స్. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ వీళ్ళ డాన్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో ఇప్పుడు అక్కడ ఉండి 16 years ఆఫ్టర్ నేను ఇక్కడ వచ్చాను. దెన్ నాది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ నేను NIS కంప్లీట్ చేశాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి స్పెషల్ కోచ్ గా ఉన్నాను యోగా వాళ్ళకి, క్రికెటర్స్ కి మెయిన్ గా. దెన్ నాకు 2 పాపలు ఉన్నారు. వాళ్ళు 2 year బేబీ నుండి నేను ఇంట్లోనే ట్రైన్ చేస్తున్నా. ఒక అమ్మాయి ప్యూర్ జిమ్నాస్ట్, ఇంకొక పాప క్రికెటర్ గా ట్రైన్ అవుతుంది. Under 10 ఉన్నారు ఇప్పుడు. Under 10 ఆల్రెడీ నేషనల్స్ కాంపిటీషన్ కి వెళ్లారు, బెంగళూరులో ఆడారు. దెన్ యోగాలో కూడా నేషనల్స్ ఆడుతున్నారు. ఇంకా లైఫ్ అంతా అదే. నాకు కళ అనేది ఒకటి ఉంది, అంటే వాళ్ళిద్దరిని నేను ఆర్మీలో పంపించాను. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నా స్టూడెంట్ అయితే అందరూ అయిపోయింది కదా. ఓకే, అందరూ ఫినిష్. ఇంకా మన అందరం కొంతమంది నైట్ కూడా మాట్లాడతారు. ఈవినింగ్ నా గురించా? నేను మీకు అందరికి తెలిసిన హరి. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నా పేరు కెవిన్ గా మారిపోయింది. అందరు కెవిన్ మాస్టర్ అంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ డాన్స్ అంటే ఇష్టం. ఇంకా నేను డాన్స్నే సెట్ అయిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. అప్పుడు శ్రీకాంత్ అన్నది హెయిర్ అంతా సిల్కీ హెయిర్, ఫుల్ హెయిర్ ఉండేది కదా, అలా సైడ్కి ఇలా అనగా మళ్ళీ పడిపోయేది అనమాట. ఇప్పుడు కొంచెం షార్ట్ చేయించుకున్నాను. చాలా స్ట్రాంగ్ హెయిర్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డాన్స్ వెబ్ డాన్స్ అప్పుడు చాలా చేశాను కదా. చేసి ఇక్కడ నుంచి ఒక టీం తీసుకెళ్ళాను నేను. చిన్నపిల్లలందరూ తీసుకెళ్ళి ఒక టీం అంతా ఫామ్ చేసుకొని అప్పుడు ఆట వచ్చింది కదా టీవీలో. అంటే నేను ఛాలెంజ్కి వెళ్ళాను. ఫస్ట్ ఆట చేయలేదు. ఆటలో ఓపెన్ ఛాలెంజ్ చేశారనమాట. దమ్ముంటే మాతో ఎవరన్నా మీరు పోటీ పడి గెలిచి ఈ కేజీ గోల్డ్ కొట్టండి, మేము చూసుకుంటాం అది అన్నారు. ఫస్ట్ హైదరాబాద్లో డాన్స్ స్టూడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది నేనే. ఫస్ట్ నాచ్ అని ఉండేది, నాచ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది నాది. అప్పుడు ఇంకా నేను ఓపెన్ ఛాలెంజ్కి వెళ్ళి నేను వస్తానని చెప్పి నేను వెళ్ళి ఆడిషన్ చేసి
దాంట్లో అప్పుడు సంజయ్ మాథ్యూ నా కంటెస్టెంట్. సంజయ్ మాథ్యూ తీసుకొని ఫస్ట్ శ్రీవిద్య తీసుకుని శ్రీవిద్య నా కొరియోగ్రఫీకి నాకు అందరు సింగిల్ కౌంట్ అంటారు. నన్ను అందరు 4 స్టెప్స్ 8 కౌంట్ చేస్తే నేను ఓన్లీ సింగిల్ కౌంట్లో చేసేది, ఏది స్టెప్ రిపీట్ అవ్వదు. అప్పుడు డాన్సర్స్ కానీ అందరు చేయడానికి భయపడేది అనమాట. ఈ కౌంట్ ఇన్ని స్టెప్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని పారిపోయేవాళ్ళు అందరూ. అయినా సరే వదిలేదు. అప్పుడు శ్రీవిద్య 3 సాంగ్స్ చేసిన తర్వాత ఎలిమినేట్ అయిపోయాను. మళ్ళీ ఓంకారం నుండి లేదు ఈ పోవద్దని చెప్పేసి అప్పుడు ఇంకొక అబ్బాయి సంజయ్ మాథ్యూ నా కంటెస్టెంట్ తీసుకొని చేశాను అనమాట. అందులో మల్లేష్కి నాకు చిన్న ఒక స్టెప్ ఇది సేమ్ యూజ్ చేసినారు. వాళ్ళ మార్నింగ్ షూట్ ఉంటే నాకు నైట్ షూట్ ఉండేది. అప్పుడు తను రాలేదు కదా, ఎలా చూస్ చేశారని అప్పుడు నాకు అనిపించింది, మీరేం తొందరపడద్దు, ఈ టైటిల్ నాదే, ఈ టైటిల్ కొట్టే ఇక్కడి నుంచి వెళ్తా అని చెప్పి కేజీ గోల్డ్ విన్ అయ్యాను. కేజీ గోల్డ్ ఆ టైటిల్ అందరు సందీప్ మల్లేష్ అని వీళ్ళందరూ ఒక 18 మెంబర్స్ని పక్కన పెట్టేసి నేను విన్ అయ్యి టైటిల్ కొట్టాను. టైటిల్ కొట్టిన తర్వాత వాళ్ళు ఆట కూడా చేశాను. ఆటలో సుష్మిత అని చిన్న పాప ఉండేది, భావనని మరీ ఇంకా చిన్న పాప ఉండేది, 2 చిన్న పిల్లలు, వాళ్ళతో కూడా ఆట కూడా విన్నాను. ఆట తర్వాత వచ్చేసి ABCDలో ఒక అబ్బాయి కాళ్ళు చేతులు లేని ఒక అబ్బాయిని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే అన్ని ఉన్న వాళ్ళతో ఎవరైనా చేపిస్తారు, ఏం లేని వాళ్ళతో ఎలా అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఆ అబ్బాయిని పుట్టగానే రైల్వే స్టేషన్ పడేశారు. చిన్నప్పుడు 2 చేతులు ఎక్కడికే ఉంటాయి, ఒకటే కాళ్ళు ఉంటాయి. ఆ తిరుపతి కొండ మీద ఒక అతను 2 కాళ్ళు లేని అతను ఆ బాబు పట్టుకొని అడుక్కుంటాడు అనమాట. ఆయనకి వెళ్ళడం అడుక్కోవడానికి రాగా ఏం చేశాడంటే అబ్బాయి రెంట్కి ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక అతను తీసుకెళ్లి 2 hours అడుక్కొని వచ్చేది, తర్వాత ఇన్ని డబ్బులు వస్తే వాళ్ళు ఆఫ్ చేసుకుని ఆఫ్లో ఇతను కొంచెం ఆ అబ్బాయికి మిల్క్ కోసం చూసుకునేవాడు అనమాట. అయితే అట్లా నేను వెతికి తిరుపతి కొండ మీద ఉన్న ఒక అబ్బాయిని పట్టుకొచ్చిన తిరుమల అని. ఆ అబ్బాయితో చేపించిన, ఆ అబ్బాయితో చేసి కూడా గ్రాండ్ ఫైనల్లో ఆయనే విన్నారు. ఆయన గురించి చాలా రిస్క్ తీసుకున్నాం అనమాట. తీసుకొని అంటే కాళ్ళు చేతులు లేనట్టు ఎట్లా ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ మనకు లేనట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాడికి ఈ స్టెప్ వేసి మనం ఎట్లా అంటే కనపడదు. అప్పుడు మనం ఎట్లా చేయాలి అని అట్లా వాడిని ఊహించుకొని బాగా ట్రైన్ అయ్యి మనం ట్రైన్ చేయించేసి అది కూడా అదైంది. కాకపోతే పారాగన్ దానికి ఏమైందంటే పారాగన్ వాళ్ళు స్పాన్సర్స్ అనమాట, వాళ్ళు చెప్పులు వేసుకొని నడవాలి కదా. అప్పుడు వాళ్ళు ఆలోచించారనమాట, అరే పారాగన్ మరి చెప్పులు వేసుకొని మేము నడుచుకొని యాడ్ ఇవ్వాలి, ఈ అబ్బాయి విన్ అయితే ఎట్లా అని మళ్ళీ పిలిచి దాన్ని కాంప్రమైజ్ చేసి ఈయనకి రన్నరప్ ఇంకోరికి విన్నరప్ అని అట్లా ప్లాన్ చేశారు. కానీ క్యాష్ ప్రైజ్ అంతా అబ్బాయికి ఇచ్చారు. అబ్బాయి ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తే 50,000 ఎక్కడ షోకి వెళ్తే సెలబ్రిటీ అయిపోయింది. అలాగే నాది ఫస్ట్ మూవీ ఈ రోజుల్లో రింగ్ అనే ఒక సాంగ్ మాస్ కాన్సెప్ట్ ఫస్ట్ బాలీవుడ్ నుంచి అన్నిటికన్నా ముందు తీసుకొచ్చింది నేనే. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైనా చూడండి ఈ రోజుల్లో, అలా ఫుల్ సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ మారుతి. అయితే అప్పుడు ఇక్కడ మాకు పాలిటిక్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఇక్కడ తెలుగు యూనియన్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ కార్డ్స్ ఇవ్వలేదు నేను వెళ్ళిన తర్వాత. లేకపోతే బాలీవుడ్ లో నేను ఆడిషన్ చేసి అక్కడి నుంచి కార్డు తెచ్చుకొని ఈ రోజుల్లో మూవీ చేశాను. ఒక్క మూవీ హిట్ అయితే ఇంకా నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి కదా. ఆ టైంలో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చేశారంటే నాకు సపోర్ట్ చేయలేదు, డాన్సర్స్ ఇవ్వకుండా సపోర్ట్ చేయకుండా తొక్కేశారనమాట. అప్పుడు బాంబే నుంచి డాన్సర్స్ రావాలంటే వాళ్ళ ఫ్లైట్ ఎక్కువ ఛార్జ్ అయ్యేది. దానివల్ల నా మూవీస్ చాలా ఆగిపోయి ఎవరన్నా సపోర్ట్ చేసిన డైరెక్టర్ వాళ్ళకి చేసేవాళ్ళు. నాకు సురేందర్ రెడ్డి, సుకుమార్ వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, సంపత్ నంది, మారుతి, ఇట్లా ఇండస్ట్రీలో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. శివబాలాజీ అన్నకైతే ఓన్ బ్రదర్ లాగానే ఉంటారు. అట్లా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మా ఇంటికి వస్తారు అందరు, ఆలీ గారు వీళ్ళంతా ఆ ఫ్లాట్కి వచ్చి రెగ్యులర్గా కూర్చొని వెళ్తారు. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ జబర్దస్త్ టీం అంతా మా ఇంట్లోనే ఉంటారు. సాటర్డే సండే అయితే అట్లా క్లోజ్గా ఉండే టీం. అయితే అట్లా నన్ను మూవీస్ ఆపేశారు. అప్పుడు ఇలా కాదని చెప్పేసి నేనే ఒక డాన్సర్స్ యూనియన్ పెట్టేసాను. ఒక యూనియన్ పెట్టి ఒక కార్డు తీసుకోవాలంటే 5 lakhs కట్టాలి ఎవరైనా. ఫస్ట్ ఏం చేస్తానంటే 50,000తో స్టార్ట్ చేసి మొత్తం ఒక యూనియన్ స్థాపించి మంచి బిజీ అయిపోయింది, వర్క్ జరుగుతుంది. నేను ఇక్కడి నుంచి ఎవరైతే తీసుకెళ్ళిన ఒక 10 members బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని వేరే టీం వాళ్ళు దొరకబట్టి ఏదో మ్యానిపులేట్ చేసి అది కొత్తగా యూనియన్ స్టార్ట్ అయింది, మీరు అక్కడ ఉంటే మీకు వర్క్ పెద్ద హీరోలతో చేయలేరని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి మినిస్టర్ లెవెల్లో నా మీద ఫుల్ ప్రెజర్ వేయించేసి యూనియన్ తీసే అంటే
తలస్నాన శ్రీనివాస్ ఎన్నిసార్లు ఎప్పుడు నేను తీసాను వాళ్ళ ఇంట్లో తీసుకుని కూర్చుని పెట్టి కూడా చేసి వాళ్ళకి తిట్టినాను కాదు అయినా తీసేయడం. అప్పుడు వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి మొత్తం 130 మెంబర్స్ తీసుకెళ్తారు అందరూ. మళ్ళీ సింగిల్గా మీరు నాకు ఒక 4 మిగిలి అట్లా ఒక 1 year బాగా ఆలోచించి ఇట్లా కాదు మనమే డైరెక్షన్ చేద్దామని చెప్పేసి స్టోరీస్ ఒక 6 స్టోరీస్ చేశాను. గీతార్స్లో చెప్పాను స్టోరీ ఓకే అని నెక్స్ట్ డైరెక్షన్ చేస్తాను. డైరెక్షన్ చేస్తా. కాకపోతే హీరో విజయ్ దేవరకొండ ట్రైన్ చేసింది నేను మెహరీన్ విజయ్ దేవరకొండ. కాకపోతే నా స్టోరీ చాలా వెరీ పవర్ఫుల్ స్టోరీ. కాకపోతే మంచి హీరో అయితేనే బయటకు వస్తుంది. అందుకోసమే డీజే స్టిల్ సిద్ధు నా ఫ్రెండే. వీళ్ళిద్దరు డేట్స్లో కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు డేట్లు ఎవరిదోకైనా మూవీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా నేను చేశాను. నెక్స్ట్ ఇంకా స్టెప్ వేయకుండా మొత్తం స్టేట్ ఎక్కడైతే ఉన్నారో డాన్సర్స్ అందరికి ఫ్రీ కార్డ్ ఇచ్చాం. 5 lakhs కార్డు ఫ్రీ ఇచ్చేసి ఇప్పుడు 450 మెంబర్స్కి డాన్సర్స్ మూవీస్లో సైడ్ డాన్సర్గా వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళంతా నా యూనియన్లో చేసేవాళ్ళు. వాళ్ళందరికీ ఫ్రీ కార్డ్ ఇచ్చారు. అందరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. 7 years నుంచి నేనే ప్రెసిడెంట్. నో ఎలక్షన్స్. వాళ్ళు ఎప్పుడు ఇంకెవరు కెవిన్ మాస్టర్ అని అంటారు అందరూ. అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది. నాకు కంపెనీ ఓన్ కంపెనీ పర్పుల్ పెంగ్విన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కేసులు 10,000 మెంబర్స్ క్రౌడ్ వచ్చారు. అంటే ఇది ఒకటి చెప్తా. పెళ్లి అన్నాడు. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత తనుజ రెడ్డి అని ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది. అంటే నా క్లాస్కి వచ్చేది, నాకు తెలియదు. తను లవ్ చేసింది. నేను ఎక్కడో అగుందలో షూట్ చేస్తున్నాను. నేను 1 week లేదు. ఫోన్ చేస్తుంది. అక్కడ ఒక్క ఫోనే కలుస్తుంది. మేనేజర్ది, అది కూడా బిఎస్ఎన్ఎల్. ఆ ఒక ప్లేస్కి వచ్చి మాట్లాడేవాడు ఆ ఫారెస్ట్ లో. ఆడికి ఫోన్ వచ్చింది, మాస్టర్ నీకోసం ఫోన్. నాకు టెన్షన్ అయింది, అరే ఎవరు ఫోన్ చేస్తారని. ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఎవరు అని అంటే చెప్పదు. నువ్వు తెలుసు అని ఆ నెంబర్ తీసుకొని నేను హోటల్కి వెళ్ళే వరకు హోటల్లో నాకు ఏమి ఇష్టమో అన్నీ ఉంటాయి. ఎవరు పంపించారంటే తెలియదు అంటుంది. మళ్ళీ షూటింగ్ దగ్గర పోతే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ రెడీ ఉంటుంది. ఎక్కడ వెళ్తే అక్కడ ఎవరో మాము అని చెప్పేసి అనుకున్నాను. షూట్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వచ్చేటప్పుడు అక్కడ ఫోన్ చేసి హైదరాబాద్ దాకా మాట్లాడినాను తనతో ఫస్ట్ టైం. తన అంటే ఇట్లా ఇష్టం అట్లా ఇష్టం అని ఇక చాలా విషయాలు చెప్పింది. అంత బాగుండేది లైఫ్. నా లైఫ్లో ఎక్కువ ప్రేమించడమే ప్రాబ్లం అయింది. అంటే అమ్మాయి చాలా క్లీన్, చాలా నైస్ అంటే నైస్ ఇక చెప్పలేము. ఇక అంత మంచి అమ్మాయిని లైఫ్లో కాదు ఎప్పుడు చూడలేదు. ఇక అంత ఫ్రెండ్లీ నేచర్. సపోజ్ ఇప్పుడు మీరు కనబడ్డారు అనుకో, జస్ట్ పరిచయం మీకు అల్లుకపోయి ఫట్ మాట్లాడేస్తుంది. మీ ఇద్దరికి 10 years ఉంటుందేమో, ఫ్రెండ్షిప్ ఉంటుందేమో అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి, చాలా బాగుంటుంది. వాళ్ళ మమ్మీని నా దగ్గర తీసుకొచ్చి, వాళ్ళ పిన్నిని తీసుకొచ్చి చూపించి మాట్లాడి ఓకే చేసింది మ్యారేజ్ కూడా. అంత ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయి జస్ట్ ఒకరోజు ఏమైందంటే నేను ఒక మీటింగ్లో ఉన్నాను. యాక్చువల్గా కొరియోగ్రాఫర్స్ మీటింగ్లో ఉన్నాను. ఫోన్ చేయలేదు. ఫైనల్ ఎగ్జామ్కి నేను ఫోన్ చేయలేదు. ఎగ్జామ్ వదిలిపెట్టేసి వచ్చిన ఆఫీసర్ షాక్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే లోపలే ఉన్నా. ఎందుకు ఎగ్జామ్ వెళ్ళలేదంటే నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదనండి. నేను బిజీగా ఉన్నా చూడలేదన్నాను. జస్ట్ అక్కడ అసలు పిచ్చేయమన్నా ఎగ్జామ్ వదిలిపెట్టేస్తారా అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది లైఫ్. అంటే ఒక చిన్న వర్డ్ నుంచి. ఎందుకంటే తనంటే ఎక్కువ పొజెసివ్నెస్. నేను ఎవరితోనన్నా జస్ట్ క్లోజ్ ఉంటే తప్పు. అంటే నాకు ఉంటే ఎప్పుడు చూసిన అమ్మాయిలే ఉంటారు. అంటే స్టూడెంట్స్ అంతా ఎప్పుడు క్లోజ్ ఉంటారు. అదే మాకు శత్రువుగా మారింది. అంటే ఎట్లా మారిందంటే తను ఇంకా ఒక టైంకి సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా వచ్చింది. అంటే నైట్ ఫోన్ చేస్తే నేను ఎక్కడ ఉన్నా, షూట్లో ఉన్నా అంటే తర్వాత కొంచెం బిజీ అయినప్పుడు కలవడానికి టైం ఇవ్వలేకపోయాను. అది అట్లా అయిపోయింది. తర్వాత చిన్న ఇన్సిడెంట్స్, అమ్మాయి టాబ్లెట్స్ తీసుకుంది. మళ్ళీ నేనే ఉండి దగ్గరుండి హాస్పిటల్లో కూర్చొని పెట్టి అంత క్లీన్ చేపిస్తూ మాట్లాడి ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ ఏం లేదు, చిన్న ఇష్యూ, నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు, టెన్షన్ పడేది ఏం లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే నేను ఒక్కనే ఉంటాను కదా బ్యాచులర్గా. అమ్మాయి అక్కడే మంచి హాస్టల్లో ఉండేది. ఇట్లుంది ఇష్యూ, బాగుంది. ఇప్పుడైతే ఇంటికి ఒక 1 week ఉంచండి ఆంటీ, తర్వాత మళ్ళీ పంపించండి అన్నారు.
సరే అని చెప్పి సరే బాబు పంపించాను అని చెప్తే నేను పంపించేశాను. అటు వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఇటు రాలేదు. అక్కడికి వెళ్ళింది, ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు. తర్వాత నేను మాట్లాడిన ఆంటీతో మాట్లాడట్లేదు, సంథింగ్ జరిగింది. వీళ్ళతో కూడా మాట్లాడేది. అట్లా అటు వెళ్ళిన అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత నేను కూడా వెళ్ళి గుంటూరు మొత్తం వెతికా, ఎక్కడ కలవలేదు. తర్వాత ఒక రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక ఫోటో పంపించాడు వాట్సాప్. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా, ఫోన్ బఫర్ అవుతుంది. తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి. అప్పుడు మా డాడీ చనిపోయాడు. అదే రోజు ఆ అమ్మాయి పెళ్ళి. ఆ ఫోటో ఓపెన్ తర్వాత ఇప్పుడు 1 వీక్ చూస్తే ఆ అమ్మాయి పెళ్లి ఫోటో. అంటే మా డాడీ ప్రేమ మీద ఆ లవ్ నాకు అనిపించలేదు. ఒకవేళ ఇన్ కేస్ మా డాడీ చనిపోకుంటుంటే అది నేను చాలా ఎక్కడికో తీసుకుంటాను. కానీ ఆ క్షణానికి మా డాడీ అనిపించింది. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక అయిపోయింది. అందుకే ఇప్పుడు ఏం లేదు, నాకు ఉన్నది ఒకటి ఏంటంటే ఫస్ట్ నా గోల్, నేను డైరెక్షన్ చేయాలి, అదొక్కటే ఉంది బ్రెయిన్లో. వీళ్ళందరికీ తెలియదు కాబట్టి అనుకుంటారు అది అని. నాకు ఇస్తారు ఎవరో ఒకరు పిల్లలు ఏమంటారు. ఇది జరిగింది. ఇప్పుడు నా కంపెనీ, నేను అంతా యాక్టివ్ ఉన్నాను, లాంగ్వేజ్ లో ఉంటాను. ఇప్పుడు శ్రీవాణి మాకు దగ్గరే, చాలా. శ్రీవాణి ఇంకెవరో ఉన్నారు కదా, నియర్ మాకు చాలా దగ్గరే. అక్కడ 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. నేనంటే అందరికీ తెలుసు కెవిన్. అందులో నన్ను ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నాను. ఒక 60 years ఉంటారు. నేను మమ్మీ డాడీ అంతా, వాళ్ళు కూడా నా బాబు అని పిలుస్తాడు. కార్తీక్ వాళ్ళ అబ్బాయి, కానీ యూఎస్ లో ఉంటాడు. ఇక వాళ్ళందరూ నా 6 LS బ్లాక్ లోనే ఉంటారు. ఆమెకి 65 years. వాళ్ళ బర్త్డే కూడా నేనే చేశాను. అందరికి మా బాబు అని అనౌన్స్ చేసేసాను సార్ వాళ్ళు. అట్లా వాళ్ళని మమ్మీ డాడీ అని నేను లాంగ్వేజ్, అంటే వాళ్ళు వేరే బ్లాక్ లో సేమ్, కానీ వాళ్ళు 24 లో ఉంటారు, నేను 11 లో ఉంటాను. అట్లా అక్కడ ఒక ఫ్యామిలీ అందరితో చిల్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే మా సిస్టర్ దగ్గరికి వెళ్తుంటది, ఇక్కడ వస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఇది మన స్టోరీ. ఓకే, ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ మిగతా కార్యక్రమం తర్వాత ఈవినింగ్ ఒక్క నిమిషం ఇక్కడ మనకు ఒక డాన్స్ ఫ్లోర్ ఇదంతా వస్తుంది. ఈవినింగ్ కొంచెం ఎవరన్నా డాన్స్ చేయొచ్చు, పాటలు పాడచ్చు. తర్వాత ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది ఈవినింగ్. ఇంకో మనందరం రైట్ ఒక నిమిషం. ఇప్పుడు మనందరం కలిసాం కదా, ఖాళీకి వెళ్ళకూడదు. ఒకటి అందరం కలిసి ఒకటి అనుకుని వెళ్దాం. అదేంటనేది ఈవినింగ్ మాట్లాడదాం. స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్ వెళ్ళాలి. పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు బండలు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్,
తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్